శైలుని ఎప్పుడూ ఇలా చూడలే. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, చందమామ రోజు ఒకేలా కనబడుతుంది. కానీ ఈరోజు శైలు ఆ చందమామ కన్నా అందంగా ఉంది. రవి రేయ్ ఏంట్రా సంగతే? ముగ్గు బాగుంది కదరా. ముగ్గేసేవాళ్ళ ఏం మాట్లాడుతున్నావురా? సరే కానీ కూర్చొద్దాం అన్నావుగా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ. నువ్వు రెడీ అయ్యావా? టాప్ టు బాటమ్ మొత్తం రెడీ. మధ్యలో జిప్ వదిలేసేవేంట్రా? పూజ, నా ప్లాన్ మార్చుకున్నాను తెలుసా? నీ 5 4 3 2 1 నాకు తెలుసులే. నో, ఇప్పుడు 7 6 5 4 3 2 1. ఆ 7 6 ఏంట్రా? 7 అర్జెంటుగా నీతో 7 అడుగులు నడవాలి. 6 నిన్ను 6 ప్రాణంలా చూసుకోవాలి. తేడా వచ్చిందనుకో 8 9 10 అంటూ తొంతాను. అర్థమైందా? కాదు, నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ నుంచి లవర్సా? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇద్దరు ఒకటే ఏజ్ కదా, క్లాషెస్ ఆఫ్ ఈగోస్ ఉండవా? ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటారా? అవును, వాళ్ళిద్దరిది ఒకటే కాస్టా? అవును కాదు, నీ బుర్ర నిండా డౌట్సేనా? చిన్నప్పుడు ఏమైనా క్వశ్చన్ బ్యాంక్ మింగావా? మహా మహా ఆగు మహా మహా నేను నిలబడే ఉన్నాను. చూపేంట్రా? హాయ్ నానా. హౌ వాస్ ది జర్నీ రా? ఓ చాలా బాగుంది నానా. ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఈ విలేజ్, ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది. గుడ్. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ రా. చెప్పు నాన్నా. అక్క నీకు యూఎస్ లో మ్యాచ్ చూసింది కదా, దాని గురించి నీ ఫోటోని ఈమెయిల్ చేసిందట. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చావుట. అది విని నాకు చాలా సంతోషం ఉందిరా. పెళ్ళికొడుకు ఫోటో కూడా పంపించారు, తొందరగా వచ్చేరా. శైలు శైలు ఏంట్రా, ఏమైంది? ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తాను నాన్న. ఏంటి శైలు, ఇందాకటి నుంచి చూస్తున్నాను డల్గా ఉన్నా. ఏమైందే? చెప్పొచ్చు కదా శైలు. శైలు, నాన్న ఫోన్ చేశారు. యుఎస్ లో ఏదో సంబంధం చూసారట. అయితే నాకేదో భయంగా ఉంది. విలేజ్కి బయలుదేరే ముందు నాన్న మ్యాచ్ చూస్తానంటే అప్పుడు ఓకే అనేసాను. కానీ ఇప్పుడే ఎవరు ముక్కు మొహం తెలియని వాడితో పెళ్ళంటే నాకేంటో భయంగా ఉంది. అవును, ఈ 4 years లో నీకు ఎవరు కనెక్ట్ అవ్వలేదా? చెప్పు శైలు, నాకు చెప్పొచ్చు కదా. రవి అంటే నాకు చాలా ఇష్టం. వాడి ఆలోచనలు, వాడి యాటిట్యూడ్ ఇంకా ఇష్టం. కానీ ఎందుకో నా ప్రేమ విషయం పోనీ నువ్వైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. వాడు నన్ను ఇష్టపడుతున్నాడో లేదో తెలియకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేయను? చూస్తూ చూస్తూ 4 years గడిచిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నట్టు చాలా బాధేస్తుంది. వాడికి నేనంటే ఇష్టమో కాదో తెలుసుకోవాలని వాడి కళ్ళల్లోకి చాలాసార్లు చూశాను. వాడెప్పుడు బయటపడలేదు. శైలు గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపట్ల. శైలు నన్ను ఎంతగా ప్రేమించిందా? తన లైఫ్లో ఏదో మిస్ అయిపోతున్నానో అని అన్నాక తెలిసింది లైఫ్లో ఇప్పటిదాకా నేనెంత మిస్ అయ్యానని. శైలుకు నా ప్రేమ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇంకెప్పటికీ చేయలేనేమో. తనని నేను మిస్ చేసుకోలేను. గట్టిగా అరవాలని ఉంది, తన్ని హక్ చేసుకుని గట్టిగా అరవాలని ఉంది, ఐ లవ్ యూ అని. తనతో ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఎలా ఎలా? ఎంత ఇష్టం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? భయం వేసిందిరా. నా దగ్గర ఏం భయం రవి? ఫ్రెండ్షిప్లో అడ్వాంటేజ్ తీసుకుంటున్నానంటావని భయం వేసింది. ఇడియట్, నీ మాట కోసం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకు?
ఇప్పుడు కూడా చెప్పడం లేదు. ఈ మాట అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా, పోనీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, పోనీ ఫైనల్ ఇయర్లో చెప్పుండొచ్చు కదా. ఐ మిస్డ్ 4 years of your love. I missed you. మేము కూడా మిస్ అయ్యామరా. రే 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 ఏడ్పించకండిరా. రవి గారే రవి. అంత బాగుంది కానీ బ్యాలెన్స్ హైదరాబాద్ లేక ప్రేమించుకోవచ్చు. ఇప్పుడు మన భద్రంగడి పెళ్లికి లేట్ అవుతుంది, బయలుదేరదామా? పా మేము కూడా భలే కానీ రవి కుమార్ రా రే. చిత్రంగా మారాయా, తీరలే కట్టి సరికొత్తగా చిగురించాయా, కొంటె సైగలతో ఒంటరి హృదయాలెన్నో పెళ్లి సందడిలో జంటలుగా కలిసాయా. మరువలేని తీయని జ్ఞాపకమే, మనసుతోనే దీవించే క్షణమే. సంబరాల బాణల్లో దడిసి తారలెన్నో కన్నుల్లో మెరిసి అంబరాన్ని తాకిందిలే మా మనసంతా. పల్లెలోని ఈ ప్రేమలన్నీ వెల్లువైన మీ నవ్వులన్నీ గుండె నిండా దాచేసుకో మా జన్మంతా. హుషారుగా చిన్నేసముగా గురుతుండేలా ఆనందమే మదిలో నిండగా. అరే వా, అవునా? థ్యాంక్ యూ. ఓకే, నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. మా రిజల్ట్స్ వచ్చాయి. I got 88% distinction. నానా 88% వచ్చింది. గుడ్, కంగ్రాట్స్ రా. అబ్బాయి ఫోటో నచ్చాడో లేదో చెప్పమ్మా. చిన్నపిల్ల దాన్ని అడుగుతూ అదేం చెబుతుందిరా? పెద్దవాళ్ళు మనమే అంతా చూసుకోవాలి గాని. సారీ నాన్న, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? నాన్నమ్మ ప్లీజ్. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు టీవీ సీరియల్ లాగా ఎంత చూసినా అర్థం కారు. శైలు, పెళ్లి చేయంగానే మా బాధ్యత తీరిపోతుందని కాదు, మళ్ళీ ఇటువంటి మంచి సంబంధం వస్తుందో రాదో అని. ప్లీజ్, నాకు కొంతకాలం జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్, నాకు ఇప్పుడు అప్పుడే పెళ్ళొద్దు. ట్రై టు అండర్స్టాండ్. శైలు, ఒక్కసారి కూర్చో. జాబ్ వచ్చిందన్న ఆనందం గాని, జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ గాని నీ ముఖంలో నాకు కనిపించడం లేదు. బీ ఫ్రాంక్, ఈ పెళ్లి వద్దంటానికి వేరే ఇంకేమైనా కారణాలున్నాయా? అదేం లేదు నాన్న, నేను ఎప్పుడే పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఒక 1 year జాబ్ చేయాలని ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుందిరా. ఏం తండ్రి కూతుళ్ళో ఏమో, అది వద్దు అంటావు, నువ్వు సరే అంటావు. సరిపోయింది. పూజ ఎక్కడున్నా? బస్ స్టాప్ దగ్గర. నేను వస్తున్నాను, వెయిట్ ఫర్ మీ. వద్దు కృష్ణ, బస్ వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ పూజ, ఏంటి గుర్తుపట్టలేదా? సారీ. మర్చిపోయి అమ్మాయి అనిపించుకున్నావు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, జాబ్. అజయ్ ఇంకా గుర్తురాలేదా? సారీ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నౌ ఐ రిమెంబర్. కమ్ ఆన్, లివ్ ఇట్. ఐల్ డ్రాప్ యూ. నేను వెళ్తాను సార్. కమ్ ఆన్, ఐల్ డ్రాప్ యూ. ఓకే. హే, కమ్ కమ్. చిన్నప్పటి నుండి అంత క్లోజ్గా ఉండి నాన్నతో నిజం చెప్పాలంటే భయం వేసింది రవి. కష్టంతో ఒప్పించను 1 year జాబ్ చేస్తాను. మరి ప్రాబ్లం ఏంటి? నువ్వేదైనా జాబ్ చేస్తుంటే నీ గురించి కాన్ఫిడెంట్గా చెప్పొచ్చుగా నాన్నకి. ప్లీజ్ రా, నా కోసం 1 year జాబ్ చేయొచ్చుగా. శైలు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడ్డావు? నీ ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్ నచ్చి కదా. ఏ క్వాలిటీస్ చూసి నువ్వు నన్ను ఇష్టపడ్డావో ఈరోజు నీకు అవే నచ్చట్లా. నన్ను కాంప్రమైజ్ అవ్వమంటున్నావు. నేనుగా లేనప్పుడు నేను నీకు నచ్చను శైలు. ఒక్కసారి కుటుంబరావు లైఫ్కి అలవాటు పడ్డాననుకో,
నేను ఆ గోల్ రీచ్ అవ్వలేను. సో ప్లీజ్ నువ్వు డిసైడ్ చేసుకో. కాంప్రమైజ్ అయ్యి రవి కావాలా లేదా నీ రవి కావాలా? అప్ టు యూ.